ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ మధ్య కాలంలో గుంటూరు వెళ్ళిండు, మిర్చి రైతుల గురించి పోరాటం చేసిండు. చిత్తూరు వెళ్ళిండు, మామిడి రైతుల గురించి పోరాటం చేసిండు. ఎక్కడికి వెళ్ళినా చాలా విపరీతంగా వస్తున్నారు జనాలు. ఇక్కడ ఇప్పుడేమో ఎలక్షన్లు లేవు, ఎవరో మనీ ఇచ్చి తీసుకొచ్చే జనాలు కారు. వాళ్ళంతా అతని మీద వచ్చేటువంటి అభిమానంతో, అతని మీద ఉన్న అభిమానంతో వస్తున్న జనాలే వీళ్ళందరూ. ఈరోజు విశాఖపట్నం వెళ్తే అక్కడ ఎవరో విషజ్వరాలతోటి కొందరు చనిపోయారు, కొందరు హాస్పిటళ్ళల్లో ఉన్నారు. వాళ్ళను పరామర్శించడానికి విశాఖపట్నం, నర్సాపురం అటు వెళ్తే జనాలు అయితే తండోపతండాలుగా వస్తున్నారు. ఇదంతా జగన్ మీద ఉన్నటువంటి అభిమానం. ఎందుకంటే జగన్ తక్కువ మామూలుగా అతని మాటల్లోనే దాదాపుగా 5,50,000 కోట్ల రూపాయలు జనాలకు పంచిండు. అంటే వాళ్ళ సంక్షేమ పథకాలలో అతని గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు దాదాపుగా 5.5 లక్షల కోట్లు జనాలకు, పేద ప్రజలకు పంచిండు. అవి తిన్న జనాలకు సానుభూతి ఉంటుంది కదా, ఖచ్చితంగా జగన్ మీద అభిమానం ఉంటుంది. సో ఇప్పుడు ఇది ప్రజా ఆరోగ్యం గురించి కాబట్టి, ప్రజల యొక్క బాగోగుల గురించి కాబట్టి ఖచ్చితంగా జగన్కు సపోర్టుగా నిలుస్తారు జనాలు. ఇలాగే పోరాటం చేస్తేనే అతనికి 2029లో మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పటికిప్పుడు ఈ జనాలందరినీ చూసి జగన్కు పూర్తిగా ప్రజాదరణ ఉంది, ఇప్పుడే ఎలక్షన్లకు పోతే గెలుస్తారు అనుకోవడము అంత కరెక్ట్ కాదు. ఇంకా చాలా పోరాడాలి జగన్. ఎందుకంటే జగన్కు ఉన్నారు ఆల్రెడీ దాదాపుగా 35% నుంచి 40% మధ్య ప్రజలు ఉన్నారు అతనికి సపోర్టుగా. ఇదేం కొత్త సపోర్టు కాదు, ఇది ఇంకా పెరగాల. అతను మధ్యతరగతిలో ఉండే వాళ్ళను లాగగలగాలి. సో ఇలాంటి ప్రయత్నాలు ఇలాంటివి చేసినప్పుడు, ప్రజా సంక్షేమాల మీద ఇలాంటి పోరాటాలు చేసినప్పుడు ఖచ్చితంగా అతనికి పాజిటివ్గా ఉంటుంది. నా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు.